హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ టెంపుల్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బక్రం పేపర్ తీసుకున్నానండి. ఇలాగ వన్ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను పైన ఇలాగ 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకున్నాను. మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలాగ డ్రా చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకొని నేను షోల్డర్ అనేది 7.5 పెట్టాను. నెక్ విడ్త్ వచ్చి 5 ఇంచెస్ పెట్టానండి. నెక్ డీప్ వచ్చి 3.5 పెట్టాను. ఇక్కడ వచ్చి కింద 1 ఇంచ్ పెట్టుకున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చి 2.5 ఇంచ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చి మనము ఈ బాక్స్లోనే మనం ఇప్పుడు టెంపుల్ నెక్ అనేది డిజైన్ చేయాలండి. ఇప్పుడైతే ఇక్కడ ఇందాక బక్రం తీసుకొని 1/2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకున్నాను కదండి. అక్కడి నుంచి నాకు నెక్ విడ్త్ అనేది నాకు 5 ఇంచెస్ వచ్చింది. అందులో నేను ఒక 1 ఇంచ్ మైనస్ చేసి 4 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. నేను 1/2 ఇంచ్ వదిలాను కదండి, ఆ లైన్ మీదనే నేను 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకున్నాను. నాకు నెక్ డీప్ అన్నది ఎంత వచ్చిందంటే 5.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ వచ్చింది. నేను అలా తీసుకుంటున్నాను, అంటే 5.75 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సేమ్ కింద కూడా అలాగే 4 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ వేసుకునే విధంగా దాని మీద స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. మీ నెక్ విడ్త్ ఎంతైనా రానివ్వండి, దాంట్లో 1 ఇంచ్ అనేది మైనస్ చేసి తీసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనము టెంపుల్ అనేది ఆ డిజైన్ ఎలా గీయాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చి మనము ఇక్కడ మనం ఇందాక 5.75 ఇంచులు పెట్టుకున్నాం కదండి, ఆ మార్క్ దగ్గర నుంచి ఇలాగ 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకున్నాను నేను. ఆ మార్క్ వేసుకున్నాను కదండి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి, అంటే మనం విడ్త్ వచ్చి 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడికి నేను 2 ఇంచెస్ పెడితే చిన్నదైపోతుందని 2.5 దగ్గరికి ఇలాగ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేయాలి. పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా ఒక టెంపుల్ షేప్ అనేది తిరిగే విధంగా ఇందాక మనం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ వేసుకున్నాం కదండి, అక్కడికి ఇలా టెంపుల్ షేప్ అనేది ఇలా అక్కడికి స్టాప్ చేయాలి. ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి ఇలాగా స్టాప్ అనేది చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేయాలంటే, ఇందాక మనం 3 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాం కదండి, కరెక్ట్గా అక్కడ ఆ లైన్ దగ్గరికి వెళ్ళి కిందన స్ట్రైట్గా ఇలాగా రౌండ్ అనేది తిరిగేయాలండి. చూడండి, నేను వీడియోలో ఎలా తిప్పుతున్నానో అలాగా రౌండ్ అనేది తిరిగేయాలి. అంతే అండి, సింపుల్గా ఇలా డ్రా చేసుకోవచ్చు. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ మార్కింగ్స్ ఏం అవసరం లేదండి. కొత్తగా ఎవరైనా బ్లౌజెస్ ఇలాగ డిజైన్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలాగ చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు, కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే టెంపుల్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు ఎప్పుడైనా సరే మీరు ఇలాగ ఏదైనా డిజైన్స్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక న్యూస్ పేపర్ మీద ముందు మీరు ఇలాగ మార్కింగ్స్ వేసుకొని డ్రా చేసి దాని మీద మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనేసి మీకు అనిపించిన తర్వాతనే మీరు బక్రం మీద యూజ్ చేయండి, కటింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా. ఇప్పుడు పైన నుంచి కూడా ఇలాగా 1/2 ఇంచ్ ఇలాగా ఎక్స్ట్రా అనేది నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, పైన నేను ఇలాగా 1/2 ఇంచ్ వదులుకోమన్నాను కదా, అది ఎందుకు వదులుకోమన్నానంటే మన ఫోల్డింగ్స్ ఉంటాయి కదండి, అవి మన వైపు ఉన్నప్పుడు అక్కడ కానీ కొంచెం ఒక 1/2 ఇంచ్ వదలకుండా మనం పైకి పెట్టి కట్ చేసామంటే ఆ షేప్ అన్నది ఇలాగా సపరేట్ అయిపోతుంది. అందుకే 1/2 ఇంచ్ పైన వదులుకోమన్నాను. ఇప్పుడు నేను వీడియోలో ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే కటింగ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ అయితేని బక్రం ఇలా షైన్ అవుతూ ఉంటుంది కదండి, ఆ షైన్ అయ్యేది క్లాత్ వైపు పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను దాన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఐరన్ చేసుకోవాలండి.
ఐరన్ బాక్స్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఐరన్ చేసుకోవాలండి. అప్పుడే దాని స్టిఫ్గా అనేది పట్టుకుంటుంది ఆ బక్రము క్లాత్కి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నానండి ఇలాగా. ఇప్పుడైతే ఐరన్ చేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఇలా వదిలేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. అలాగా 1/2 ఇంచ్ని గమ్ముతో కానీ లేదా పైన మిషన్ తోటైనా స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ గమ్ముతో అంటించేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. పైనుంచి 1 ఇంచ్ వదిలేసుకున్నాను. నేను మార్కింగ్ వేసిన దగ్గర నుంచి ఇలాగ పిన్స్ తోటి ఇలాగ నేను కవర్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనం బ్లౌజ్ మిడిల్లోకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి చూసుకొని ఇలా పిన్నీస్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను నీట్గా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ వచ్చి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలాగ స్లోగా టెంపుల్ షేప్ తిరిగేలాగా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఎక్కడైతే షేప్స్ తిరుగుతాయో అక్కడ మాత్రం ఇలాగ పాదం ఇలాగ పైకి ఎత్తి ఇలాగ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం టెంపుల్ షేప్ ఎలాగైతే మనము డ్రా చేసుకున్నామో సేమ్ ఇంకా అలాగే మొత్తం స్టిచ్ అండి బక్రం మీద పడే విధంగానే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇలాగ పిన్స్ తీసేసానండి. తీసేసి మిడిల్లోకి ఇలాగా ఫోల్డ్ చేసి ముందు చిన్నది కట్ ఇచ్చాను. ఎందుకంటే అది మనం కటింగ్ చేసుకోవడం కోసం చిన్నగా కటింగ్ చేసి ఇలాగా టెంపుల్ షేప్లోని ఇలా నెమ్మదిగా అంటే ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవడమే అండి. కటింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు షేపులు తిరుగుతాయో అక్కడ దారం తెగకుండాని చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను వీడియోలో పెడుతున్నాను చూసానండి, అలా కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలాగ వెనక్కి తిప్పేసుకోవడం అంటే లోపల సైడ్కి ఇలాగా చూడండి వీడియోలో ఎలాగ నేను ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసేస్తే అంతే. నెక్స్ట్ సింపుల్గా ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మీకు కావాలనుకుంటే మామూలుగా హెమ్మింగ్ అనేది కూడా వేసుకోవచ్చండి. హెమ్మింగ్ వేసుకుంటే ఆ బక్రం ఏదైతే ఉందో మనకు అసలు అది ఏమీ కనిపించదు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు ఇక్కడ కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చండి. నేనైతే ఐరన్ చేయట్లేదు. నేను ఇలా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో అలా స్టిచ్ వేసేసుకున్నాను. ఐరన్ చేసుకున్న నీట్గా ఉంటుందండి. ఐరన్ చేసుకొని హెమ్మింగ్ వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. కానీ ఇక్కడ కస్టమర్ మనకి మిషన్ తోటి కుట్టేయమన్నారు, అందుకే నేను ఇలా కుట్టి వేసేస్తున్నానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా.